నామంలో శక్తి ఉన్నదయ్యా. థ్యాంక్ యూ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ ఆదివారం ఆరాధనని మీ మధ్యలో నడిపించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. మనమందరము కలిసి దేవుని ఆరాధించబోతున్నాము కనుక 6 దినములు మనం పనిచేసి 7వ దినము దేవుని సన్నిధిలో సమయాన్ని మనము గడపాలని లేఖనం సెలవిస్తున్నది. కనుక ఈరోజు ఈ ఆదివార ఆరాధన దినంలో మిమ్మల్ని ఈ లైవ్ ప్రోగ్రామ్ మూలంగా చూడడానికి దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. అందరూ కలిసి కట్టుగా మీరు ఎక్కడ ఉండినా దేవుని సన్నిధిలో మనమందరము కలిసి కట్టుగా దేవుని స్తుతించి ఆరాధన చేయబోతున్నాము. దాని తర్వాత మనం దేవుని వాక్యంలో కొనసాగబోతున్నాము. కనుక ఒక్క క్షణం మనమందరము తల వంచి ప్రార్థన చేసి మనం ఆరాధనలో కొనసాగదాము. అందరూ కళ్ళు పూసుకొని మనం తల వంచి ఎడల మనం ఆరాధనలో కొనసాగుదాము. తర్వాత దేవుని వాక్యంలో మనం వాక్యాన్ని వింటాము. వినుడు వల్ల విశ్వాసం కలుగును కాక. హల్లెలూయా. అందరూ నోరు తెలిసి దేవుని స్తుతిస్తాము. హల్లెలూయా. హల్మరామా షల్బరాబా కల్మరాబా కల్మరాబా దుల్మరామా షల్బరాబా లబరాబా. ఓ పరిశుద్ధాత్మ తండ్రి వందనాలు 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 ప్రభువా. కృప కలిగిన దేవ వందనాలు. మేలు చేసే ప్రభువ వందనాలు. ఆలోచనకర్త వందనాలు. అద్భుతకరుడు ఆలోచనకర్త వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి ఈ ఆరాధన దినాన్ని ప్రభువా సన్నిధిలో అప్పగిస్తున్నాము తండ్రి. అవును రాజా, వీక్షిస్తున్న ప్రతి బిడ్డల్ని దీవించండి ప్రభువా. ప్రతి బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏ ఏ కార్యాల్లో ప్రభా బిడ్డలు కట్టబడి ఉన్నారో తండ్రి సమస్తాన్ని ఎరిగిన దేవుడు మీరు రాజా. ఎందుకంటే మీరు పైరుపాన్ని చూసే దేవుడు కాదు ప్రభా, మా హృదయాన్ని తేలి చూసే దేవుడు అయి ఉన్నారని నమ్ముచున్నాము తండ్రి. ఈ క్షణమే యేసయ్యా మీ నామంలో శక్తి ఉన్నదని నమ్ముచున్నాము తండ్రి. ప్రతి బిడ్డల మీద తాకండి ప్రభా, ముట్టండి రాజా. ప్రతి కుటుంబాల మీద దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రోజు వాక్యానుసారంగా నాకు మాత్రం మీరు మాట్లాడండి తండ్రి. అవును రాజా, మీ బలమైన సన్నిధి దిగి రాను కాక ప్రతి అడ్డు ఆటంకాలు యేసు నామంలో విరపడుతున్నాము తండ్రి. అద్భుతకరుడై ప్రభా మా జీవితంలో ఇప్పుడే చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును రాజా, మీరు ఇప్పుడే తండ్రి మా హృదయంలో నివసించే దేవుడై ఉన్నారు ప్రభా. ఆకాశ గుప్పెటలు తెరిచి పట్ట జాలన దీవెన చేత మమ్మల్ని నింపండి రాజా. మా హృదయాన్ని పరిశుద్ధపరచండి ప్రభా. వాక్యము కొరకు మమ్మల్ని సదుపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆరాధన చేస్తుండగా ప్రభా మీ ఆత్మ విషయం చేత మమ్మల్ని నింపండి రాజా. మమ్మల్ని ఇంకా తండ్రి అవును రాజా ఇంకా బలపరచండి ప్రభా. అవును రాజా, ఈ లోకం ఇవ్వలేని ఆ బలాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి అడ్డు ఆటంకాలు యేసు నామములో లయపరుస్తున్నాము తండ్రి. ప్రతి ఆటంకాలు లయమైపోవును గాక. అద్భుత కార్యము చేసే దేవుడు మీరు రాజా. ఇదిగో తండ్రి ఆదివారం ఆరాధన దినాన్ని ప్రభా సన్నిధిలో అప్పగిస్తున్నాము తండ్రి. ఆరంభం నుంచి ముగింపు దాకా రాజా మీ స్వాధీనంలో తీసుకొని మమ్మల్ని నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరి చేతులు ఎత్తి దేవునికి హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ గాడ్. దేవునికి వందనాలు చేస్తాం. హల్లెలూయా. ఒక పాటని పాడి మనం ఆరాధనలో కొనసాగబోతున్నాము కనుక మనం అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ పాటని పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాము. హల్లెలూయా. వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభువా, వందనాలు రాజా. కృప కలిగిన తండ్రి వందనాలు. మేలు చేసే ప్రభువా వందనాలు. యేసు ప్రభుతో నడవడానికి మనం నేర్చుకోవాలా. యేసయ్య మనకు సహాయకుడై ఉన్నారు కనుక, యేసయ్య మనకు తోడై ఉంటారు కనుక ఈ లోకంలో అందరూ మనల్ని వదిలిపెట్టినా కూడా యేసు ప్రభు మనల్ని విడివిడి ఎడబాయిన దేవుడై ఉన్నారు. ఆయన మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. అందుకే మనం అందరము నా ప్రియ సహోదరి సహోదరుడా యేసు ప్రభుతో నడవడానికి మనం నేర్చుకోవాలి. ఎలా మనం నడవాలా దేవుడు మనకు నేర్పించబోతున్నారు. ఎలా మనల్ని దేవుడు ఓదార్చబోతున్నారని ఈ రోజు ఈ పాట మూలంగా దేవుడు మనల్ని బలపరచబోతున్నారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, అందరూ కలిసి నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే చాలయ్యా
వందనాలు తండ్రి, వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. అవునేసియా, నీతో నడవాలని ప్రభా, నీతోనే కలిసి ఉండాలని ప్రభా ఆశ ఏసియా. చిన్న ఆశ మాలో ఉన్నది తండ్రి. మా ఆశని తీర్చే దేవుడు, మా ఆశలని నెరవేర్చే దేవుడు, మా కోరికలని నెరవేర్చే దేవుడు అయినా ప్రభా. ప్రాముఖ్యమైన సమయంలో మేము వచ్చినాము తండ్రి. మేము ఆరాధనలో కొనసాగబోతున్నాము తండ్రి. మా ఆరాధనకు, మా స్తుతులకు పాత్రుడైన దేవుడు మీరు యేసయ్యా. మీరు లేనిది మేము బ్రతకలేము యేసయ్యా. వందనాలు ప్రభా, వందనాలు యేసయ్యా. ఇదిగో తండ్రి, ఈ ప్రాముఖ్యమైన సమయంలో అందరూ మోకరిస్తాము, చేతులు పైకెత్తుతాము. ఒక్క క్షణం అందరూ నోరు తెరిచి దేవుని స్తుతిస్తాం. మన యేసయ్య స్తుతుల మధ్యలో నివాసుడైవనే దేవుడైవన, మన స్తుతులని, మన హృదయ వాంఛలని ఆయన నెరవేర్చే దేవుడైవన, మన స్తుతులని ఆలకించే దేవుడు, మీ మనవులని ఆలకించే దేవుడు. నోరు తెరిచి అందరూ దేవుని స్తుతిస్తాం.
హల్మారామా షల్బారావా ఖల్మారావా. పరిశుద్ధాత్మ తండ్రి, ప్రతి ఒక్కరిని మీ కంట్రోల్ నడిపించండి ప్రభా. మీ స్వాధీనంలో తీసుకురండి ప్రభా. Control each and every one, Lord. Let the Holy Spirit, God, control each and every soul's master. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవా మీ కంట్రోల్ లో, మీ అదుపులో నడిపించండి ప్రభా. మా హృదయాలను మీరు సిద్ధపరిచి, ఆరాధన దేవునికి ప్రీతికరమైనది. ఆరాధన చేసిన సమయంలో ఓ దేవునికి మాకు మధ్యలో సహవాసం. Yes, we want to maintain the relationship between you and us, Master. Yes, Lord. అందరూ దేవునికి చోటిస్తాం. మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవునికి చోటిద్దాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నివసించేది మీ ఇంట్లో కాదు, మీ హృదయంలో ఆయన నివసించే దేవుడై ఉన్నాడు. Yes, He wants to dwell in your hearts. హృదయాన్ని పరిశుద్ధపరిచే దేవుడు, నిరీక్షణ ఇచ్చే దేవుడు, పరిస్థితులను మార్చే దేవుడు, నీ కన్నీరును తుడచే దేవుడు, నీ వ్యాధులను స్వస్థపరిచే దేవుడు, నీకు నమ్మకం ఇచ్చే దేవుడు. యేసయ్య శక్తి మీలో దిగి రాగానే నూతన బలాన్ని పొందుకుంటా. నోరు తెరిసి దేవుని స్తుతించండి. పరిశుద్ధాత్మ దేవ నాలో రండి అని పిలవండి. పరిశుద్ధాత్మ దేవుడు మీలో దిగి వచ్చే దేవుడు. కొంతమంది కట్టబడి ఉండడం నేను చూస్తున్నా. కొంతమంది భయంకరంగా కట్టబడి ఉన్నారు. కొంతమంది విపరీతమైన అనారోగ్యముతో బాధపడుతున్నారు. In Jesus' name, Lord, you have given the authority to speak upon the demon which is working against the families, against the bodies, against the mind. Yes, Lord. యేసు నామములో మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రతి అంధకార శక్తులని యేసు నామంలో బంధిస్తున్న తండ్రి. ప్రతి క్రియలు లయమైపోవును గాక. చేతబడి క్రియలు, పంపబడిన ఆత్మలు, కుటుంబాన్ని పాడు చేసిన అంధకార క్రియలు, ఓ నజరేయుడైన యేసు నామంలో I sprinkle out the blood upon each and every family in the name of Jesus. గొర్రె పిల్ల రక్తాన్ని ప్రభా ప్రతి వాకిట్ లో పోయమని ప్రార్థిస్తున్నాను. అవును ప్రభా, ప్రతి కుటుంబాల పైన మీ రక్త ప్రోక్షాన్ని దయచేయండి ప్రభా. పీడించబడుతున్న ప్రతి కుటుంబాలు ఇప్పుడే యేసు నామంలో విడుదల పొందుకోవాలని ఆజ్ఞాపిస్తున్నాం. ఆరాధన కొనసాగే ముందు విడుదలగా మిమ్మల్ని ఆరాధించడానికి కోరుకుంటున్నాము తండ్రి. ఎస్ లార్డ్, విడుదలగా మా మైండ్ సెట్ ని విడుదల చేయండి, మా హృదయాన్ని విడుదల చేయండి, మా చెవిలను తెరవండి ప్రభా, మా కంటి నేత్రములోనే తెరవండి రాజు. మిమ్మల్ని చూడాలా ప్రభా, మీ వాక్యముని వినాలా తండ్రి. మా ఆలోచన, మా తలపులు, మా హృదయంలో ఉన్న ప్రభా ప్రతి ఘోరమైన కార్యాలను తొలగించి మీకు చోటు ఇవ్వడానికి మీ కృపను అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. ప్రతి బిడ్డని మీరు తాకినందుకు వందనాలు రాజా. నేను నమ్ముచున్నాను ప్రభా, ఈ ఆరాధన తర్వాత ప్రతి ఒక్కరికి ప్రభా గొప్ప నిరీక్షణను మీరు దయచిపోతున్నారు. ప్రతి కుటుంబాన్ని యేసు నామంలో ప్రభా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆరాధన ఆరంభం నుంచి ముగింపు దాకా మీ స్వాధీనంలో తీసుకొని నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ నిబంధనలు. థ్యాంక్ యూ జీసస్. మనం ఆరాధనలో కొనసాగబోతున్నాము కనుక ఎటువంటి శ్రమలు ఉండినా మీ హృదయాన్ని దేవునికి అప్పగించుకొని దేవుని స్తుతించడం వలన దేవుడు గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. Glory to Jesus. Praise you. Hallelujah. Hallelujah. We bless your name, Lord Father. ప్రభా మీ నామాన్ని ఆశీర్వదిస్తున్నాము తండ్రి. Wherever 2 or 3 are gathered in thy name, Lord Father. ఇక్కడైతే మీ నామములో ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారు ప్రభా. We believe that, Lord Father Jesus. మేము నమ్ముచున్నాము యేసయ్యా. That you are there in every houses and every bodies, Lord Father. మీరు ప్రతి గృహాలలో ప్రతి హృదయాలలో మీరు నివసించే దేవుడై. The one who's promised you will never leave us as an orphan.
మమ్మల్ని పిలిచిన దేవుడు ఎప్పుడు మమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టే You దేవుడు told that you will send another comforter when you went into the heavens, Lord Father. మీరు చెప్పినారు తండ్రి, నేను మీకు మరొక ఆనందకరతను దయచేయబోతున్నానని. We believe that the Holy Spirit is there before us, Lord. మేము నమ్ముచున్నాము పరిశుద్ధాత్మ దేవుడు మా కొరకు ఉన్నారని. We believe that the Holy Spirit is leading every family, Lord. ప్రభువా, మేము నమ్ముచున్నాము ప్రతి కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నారని. Oh Lord, thank you, Jesus. వందనాలు. Wherever we are, ఎక్కడ ఉండినా ప్రభువా, we'll just close our eyes and look unto the Lord this afternoon. కళ్ళు మూసుకొని ప్రభువా మీ వైపు నుంచుంటున్నాం తండ్రి. It's not the men shall work for 6 days, Lord Father. ఓ మనుషులు నరులు ప్రభువా 6 దినం పని చేస్తారు. And the 7th day we shall rest in the presence of God. 7వ దినము దేవుని సన్నిధిలో విశ్రాంతి తీసుకోవాలి ప్రభువా. And we are in the presence of God. దేవుని సన్నిధిలో ఉన్నాము తండ్రి, విశ్రాంతిలో ఉన్నాము తండ్రి. Oh, we thank you, Holy Spirit. We welcome you in this place, Lord Father. In every house, Lord Daddy, let your power be manifested, Lord Father. శక్తి ప్రబలించునుగాక.
தகப்பனே, நீர் மாறாதவர் ராஜா. எங்களை கலகை போல ராஜா ஒரு உன்னத ஸ்தானத்துக்கு வைத்திருக்காக நன்றி சொல்வா. ஆண்டவரே, நீர் மாறாதவர் தகப்பனே. உலகத்தில் எல்லாம் மாறிவிடும் தகப்பனே. எங்கள் ஆஸ்தி மாறிவிடும் தகப்பனே. எங்கள் செல்வங்கள் எல்லாம் மாறிவிடும் தகப்பனே. நாங்கள் மாறிவிடுவோம் தகப்பனே. நாங்கள் நீர் மாறாதவர் தகப்பனே. நீர் எங்களை எப்போது விடுவாமல் காத்து கொள்கிற சர்வ வல்லவர். இந்த వైరస్ வந்தாலும் நீர் மாறாதவர் தகப்பனே. వైరస్ వచ్చినా కూడా ప్రభా మీరు మారని దేవుడు ప్రభు. நீர் எப்போது எங்களை காத்து வழிநடத்துகிற சர்வ வல்லவர். ఎల్లప్పుడు మమ్మల్ని కాచి కాపాడి నడిపించే సర్వ శక్తివంతమైన దేవుడు. நீங்க இருக்கிறீங்க தகப்பனே. మీరు ఉన్నారు యేసయ్యా. எல்லாரும் கரங்களை உயர்த்தி ஒரு தடவை சொல்லுவோமா? అందరూ చేతులు పైకెత్తి ఒక్కసారి మనం చెప్దామా? మారాదவர் நீர் மாறாதவர். இயேசு நீர்
యేసయ్యా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. దేవుని శక్తి, ఆయన బలమైన ప్రభావం ప్రతి ఒక్కరి పరిశుద్ధరే మీరు ఎங்களை எவ்வளவாக நேசித்திருத்தாங்க. పరిశుద్ధాత్మ దేవా మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమించినారు తండ్రి. మీరు தன்னையே தகன பலியாக எங்களுக்காக ஆண்டவரை செலுத்தி விட்டீரே. మిమ్మల్ని మీరే తగిన బలిగా ప్రభా మా కొరకు సమర్పించుకున్నారు ప్రభువా. ஆண்டவரே நாம் உண்மையாக நேசிக்குவோம் என்றால் మేము యథార్థంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం తండ్రి. அந்த நேசத்தை நாங்கள் ராஜா உண்மையாக காட்ட வேண்டும் తండ్రి. ఆ ప్రేమని యథార్థంగా మేము చూపించాలి యేసయ్యా. ஆண்டவரே స్తోత్రం. అవును యేసయ్యా. நீர் அந்த சிலுவை மேல பலியாக நீர் தகப்பனே. ఆ శిలువ పైన మీరు బలి అయినారు యేసయ్యా. நீர் எங்களுக்காக அடிக்கப்பட்டீர்கள். మీరు నా కొరకు నలగొట్టబడినారు. ஒரு ரத்தத்தை எங்களுக்காக சிந்தி మా కొరకు ప్రతి బాష్పపు బిందువులను చిందినారు ప్రభువా. அந்த ரத்தம் சொல்லுது எங்களை எவ்வளவாக நீர் நேசித்தீர்கள். ఆ రక్తం సెలవిస్తున్నది మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారని. ஆண்டவரே நீர் எவ்வளவு நல்லவர். మీరు ఎంత గొప్ప దేవుడు యేసయ్యా. இந்த மதியான நேரத்துல ராஜா உங்களுடைய அன்பு ராஜா உங்களுடைய ஆண்டவரின் நேசத்தை நாங்கள் ருசிக்க பார்க்க வந்திருக்கோம். ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా మీ ప్రేమని ప్రభా మేము అవును రుచించడానికి వచ్చున్నాము తండ్రి. ஒரு குடும்பத்திலேயே ராஜா நீர் மாறாத வரை இருக்கிறீர்கள். ప్రతి కుటుంబాల్లో ప్రభా మీరు మారని దేవుడై ఉన్నారు ప్రభా. அந்த సమాధానத்தை ஒரு குடும்பத்தில் வைத்திருக்காக ప్రతి కుటుంబాల్లో ప్రభా సమాధానాన్ని మీరు ఉంచినందుకు వందనాలు యేసయ్యా. எங்களை இந்த தினம் வரைக்கும் காத்து வழிநடத்தினதுக்காக మమ్మల్ని ఈ దినము వరకు మమ్మల్ని నడిపించి కాపాడినందుకు వందనాలు యేసయ్యా. ஒவ்வொருத்தரும் பேர் பேரையா உன் பாதசமத்தில் ஒப்புக்கொடுக்கிறோம். ఒక్కొక్కరి పేరు పేరుగా మీ పాదములో సమర్పించుకుంటున్నాము తండ్రి. நீர் உயிரோடு இருக்கிறேன் என்று நம்பி விசுவாசிக்கிறோம் தகப்பனே. మీరు జీవిస్తున్నారని నమ్మి విశ్వసిస్తున్నాము எல்லா తండ్రి. துதியும் கனமும் புகழும் இந்த ஆராதனையும் உன் பாதசமத்தில் ஒப்புக்கொடுத்து ప్రతి స్తుతి ఘనత మహిమ ప్రభా ఘనత మీకే చెల్లిస్తూ இயேசு கிறிஸ்துவின் பரிசுத்த நாமத்தினால கேட்டுக்கொள்கிறோம் தகப்பனே. యేసయ్యా పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ஆமென். ఆమేన్. ஆமென். ఆమేన్. ஹல்லேலூயா. హల్లెలూయా. நீங்க எல்லாரும் நல்லா இருக்கிறீங்க நம்ம விசுவாசிக்கிறோம். మేము విశ్వసిస్తున్నాము మీరందరూ బాగున్నారు క్షేమంగా ఉన్నారని. இம்மட்ட காத்த எபினேசர் இனியும் காக்க வல்லவராய் இருக்கிறார். ఇంతవరకు కాచి కాపాడిన ఎబినేసర్ ఇకను ఆయన నడిపించిపోతున్నారు. நீங்க நீங்க அந்த இயேசுவை எவ்வளவாக நேசிக்கிறீங்களோ మీరు ఎంతగానో యేసు ప్రభుని ప్రేమిస్తున్నారో அவர் கூட சமயத்தை let us spend time with God. ఆయనతో పాటు సమయాన్ని మనం గడుపుతాము. If we love someone, we'll just spend time with them. ఎవరైనా మనం ప్రేమించినట్లా వాళ్ళతో సమయాన్ని గడపాలని ఆశపడతాము. We should love God and we should spend time with God. అలాగే మనం కూడా దేవునితో సమయాన్ని గడపడానికి నేర్చుకోవాలి. Love should be in action. మన ప్రేమ క్రియల వలన మనం చూపించాలా. I hope everyone of our families are blessed this afternoon. మేము నమ్ముచున్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి కుటుంబాలు దీవించబడినారు. Stay connected with Jesus. దేవునితో సహవాసాన్ని పెట్టుకోండి. Now we are heading to the Word of God. మనం ఇప్పుడు మన వాక్యంలో కొనసాగబోతున్నాము. Hold yourself tight and listen to the Word of God. శ్రద్ధ వహించి దేవుని వాక్యాన్ని వినండి. The Word of God will elevate you. దేవుని వాక్యము మనల్ని It will ప్రకాశింపజేస్తుంది. strengthen every one of us. మనల్ని ప్రతి ఒక్కరిని బలపరిచే వాక్యము. It will give hope to the hopeless. మనకు నమ్మకం నిరీక్షణ లేని వారికి నిరీక్షణ ఇచ్చే వాక్యము. Praise the Lord. Praise the Lord. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Thank you Holy Spirit God. Jesus. Thank you Lord. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో అందరూ మారిపోతారు కానీ మారని ప్రేమ మన యేసయ్య ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. చక్కటి ఆరాధన మూలంగా ఆశీర్వదించబడినాము. దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని బలపరిచి ప్రోత్సహించిన దేవుడై ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజు వాక్య సందేశంలో మనం కొనసాగబోతున్నాము. ఈ రోజు వాక్యం ఒక అంశము చక్కగా మనము ఆరాధిస్తున్న సమయంలో నిజంగా ఆయన వాక్యము మూలంగా ఆరాధనలో కూడా మాట్లాడుతున్న ప్రతి మాటల మూలంగా దేవుడు మనల్ని బలపరిచే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. ఆరాధన చేసేది మన కొరకు కాదు, మనల్ని తృప్తిపరచుకోవడం కొరకు కాదు,
మన సొంత స్వభావం కొరకు కాదు, మన ఆశల్ని తృప్తిపరచుకోవడం కొరకు కాదు. మనం ఆరాధిస్తున్న సమయంలో ఎక్కడ ఉండినా దేవుని ప్రసన్నతని మనం గ్రహించాలి. హల్లెలూయా. మనం ఏ స్థాయిలో ఉండినా, ఏ స్థలంలో ఉండినా, ఎటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నా కూడా మనము దేవుని ఆరాధిస్తున్న సమయంలో మనకు దేవునికి మధ్యలో ఆ సహవాసం, దట్ ఈస్ ఇంపార్టెంట్. హల్లెలూయా. ఎలా మనం దేవుని ఆరాధిస్తున్నాం, ఎటువంటి హృదయము కలిగి మనం దేవుని ఆరాధిస్తున్నాం అని చూచే దేవుడు మన పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది. హల్లెలూయా. అందరు నవ్వండి, స్మైలింగ్ ఫేస్. మీ నవ్వు ముఖాన్ని చూడడానికి నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే సంఘంలో కలిసి మనం ఆరాధన చేసి చాలా దినాలు గడిచిపోయినది కనుక అతి తొందరలో మనమందరము సంఘంలో కలుసుకోబోతున్నాము. హల్లెలూయా, ఆమేన్. హోప్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నిరీక్షణ. ఈ రోజు వాక్యం ఒక అంశము నిరీక్షణ గురించి. మన దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి జీవించాలి. హల్లెలూయా. హోప్ అంటే చిన్న పదమే, HOPE, హోప్. చిన్న పదమే కానీ అర్థం కలిగిన మాట ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నాట్ కీపింగ్ హోప్ అపాన్ గాడ్, నాట్ ఓన్లీ కీపింగ్ హోప్ అపాన్ గాడ్. దేవుని పైన నా నిరీక్షణ కలిగి ఉన్నాను, దేవుని పైన నిరీక్షణ కలిగి ఉన్నాను, దేవుని పైన నిరీక్షణ కలిగి ఉన్నాను. ఆల్వేస్ స్పీకింగ్ దిస్ వర్డ్. నమ్మకం. ఎల్లప్పుడూ నేను దేవుని పైన నిరీక్షణ కలిగి ఉన్నాను, ఎల్లప్పుడూ నేను దేవుని పైన నిరీక్షణ కలిగి ఉన్నాను. చాలా మంది ఈ మాటని ఎల్లప్పుడూ పలుకుతుంటారు, కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే యూ షుడ్ హ్యావ్ ద హోప్ అపాన్ ద గాడ్. మీరు నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని పైన నిరీక్షణ కలిగి ఉండడము, లోకంలో అందరూ దేవుని పైన నమ్మకం పెట్టుకుంటారు, దేవుడు ఎలాగైనా నాకు కార్యం చేస్తారని. బట్ వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్? నీ గురించి నిన్ను పరిశీలించు దేవుని సన్నిధిలో. యూ షుడ్ హ్యావ్ గ్రేటర్ హోప్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద గాడ్. నీ నిరీక్షణ బలంగా ఉండాలి, నీ నమ్మకము బలంగా ఉండాలి. దేవుడు మనలో ఉన్న నిరీక్షణని చూచే దేవుడు అయి ఉన్నారు. హల్లెలూయా. In Bible, Jesus brought hope wherever the people were hopeless. ఎక్కడైతే ప్రజలందరూ నిరీక్షణ లేకుండా ఉండినారో అక్కడంతా యేసు ప్రభు పోయి సువార్తను ప్రకటించి ఆయన చెప్పినారు, మీరు సోలిపోవద్దు, నిరీక్షణ కలిగి జీవించండి. హల్లెలూయా. He went and said that you are not hopeless. God's hope is with you. Hallelujah. దేవుని నిరీక్షణ మీ కొరకు కలిగి ఉన్నది కాబట్టి మీరు నిరీక్షణ కలిగి ఉండండి. హల్లెలూయా. మనకందరికీ దేవుడు నిరీక్షణ ఇచ్చున్నారు, యేసయ్య మనకందరికీ నిరీక్షణ ఇచ్చున్నారు. కానీ వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్? నీకు నమ్మకం ఉన్నదా దేవుని పైన? హల్లెలూయా. Do you believe in God? Your faith brings a hope inside you. Hallelujah. హల్లెలూయా. మన జీవితంలో మనకి కావాల్సింది కీర్తనకారుడు దావీదు భక్తుడు చెప్తున్న మాట 147వ కీర్తన 11వ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, but the Lord takes the pleasure in those who honor him. ఎవరిపైన దేవుడు శ్రద్ధ వహిస్తారంటే ఎవరు దేవునికి విధేయత కలిగి జీవిస్తారు. Those who honor the God, honor him in those who hope in his కాన్స్టెంట్ లవ్. ఆయనలో ఉన్న నమ్మకం, దేవుని పైన ఉన్న నమ్మకము, దేవుని పైన ఉన్న ప్రేమని చూచి దేవుడు అటువంటి వాళ్ళని కనపరిచే దేవుడు అయిపోయినాడు. బట్ ద లార్డ్ టేక్స్ ప్లెజర్. ఆయన తృప్తిగా, సంతృప్తిగా మనల్ని తృప్తిపరుస్తారు. ఎలా అని మనం చూసుకునేటప్పుడు when we honor the God, ఎప్పుడైతే దేవునికి విధేయత కలిగి జీవిస్తాం, ఎప్పుడైతే దేవుని ఘనపరుస్తుంటాం, ఎప్పుడైతే దేవునికి ఇష్టకరులుగా మనం జీవిస్తాం, యు షుడ్ హ్యావ్ ద హోప్ అపాన్ ద గాడ్. నమ్మకం, నిరీక్షణ కలిగి మనం జీవించాలి. అప్పుడే దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు అయిపోయినాడు. హల్లెలూయా. సామెతలు 10వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుకునేటప్పుడు the hope of the good people, the hope of the righteous bring joy in your life. Hallelujah.
ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో, ఎవరైతే దేవునికి విధేయత కలిగి జీవిస్తారో, ఎవరైతే దేవుని ఘనపరుస్తారో, దేవుడు ఆనందముతో వారిని తృప్తిపరిచి దేవుడు చెప్పడం దేవుడు నామమును మహిమపరుస్తాం. హల్లెలూయా. But the acceptation of the wicked will perish. What the people accept in this world, ఈ లోకంలో ఉన్న మనుషులు చాలా మంది అపవాదికి వారసత్వమై they are doing evil things, దేవునికి పట్టని కార్యాలు చేస్తూ చేస్తూ నశించిపోతున్నారు. When we do good things, మనము మంచి కార్యాలు చేస్తున్నప్పుడు మంచి కార్యాలు మనల్ని నీతిమంతులుగా మారుస్తాయి, చెడు కార్యాలు మనల్ని నశింపు చేస్తుందని లేఖనము సెలవిస్తుంది. అందుకే మన నిరీక్షణ, మనలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు బలపరచడానికి కోరుకుంటున్నారు. హల్లెలూయా. రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతునేటప్పుడు everything written in the scripture was written to teach us in order that we must have hope and patience and encouragement which the scripture gives us. ఈ వాక్య భాగాన్ని బైబిల్ ఎందుకు మనం చదువుతున్నాం అంటే, వాక్యము మనల్ని ప్రోత్సహించే వాక్యం, వాక్యము మనకు తగ్గింపునిచ్చే వాక్యం, వాక్యము మనల్ని హెచ్చించే వాక్యం అయి ఉన్నది. హల్లెలూయా. వాక్యము మనల్ని సరి చేస్తుంది, వాక్యము మనల్ని నడిపిస్తుంది, వాక్యము మనకు నిరీక్షణ ఇచ్చేది. చప్పట్లు కొడతాం. హల్లెలూయా. వాక్యము లేనిది మనం బ్రతకలేము. Everything written in the scripture was written to teach us something special. హల్లెలూయా. ఏదో ఒక ప్రత్యేకమైన కార్యాన్ని నేర్పించడానికే మనం ఆనందంగా బైబిల్ చదువుతూ వాక్యానుసారంగా నడుచుకోవాలని లేఖనం సెలవిస్తుంది. అందుకే దేవుని వాక్యం సెలవు, we should have the hope of God. దేవుని పైన నిరీక్షణ కలిగి మనము విశ్వాసముతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి. విశ్వాసముతో వాక్యము చదువుతునేటప్పుడు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడే దేవుడు అయి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకనాటికి మనలో ఉన్న నిరీక్షణ అది వ్యర్థపరచబడదు. హల్లెలూయా. God's word comforts us through the scripture. Might have hope, teaching us good deeds, not the greedy things. Hallelujah. దేవుని క్రియలు, మంచి కార్యాలని, దేవుని వాక్యము మంచి కార్యాలని నేర్పిస్తుంది, అసూయమైన కార్యాలు కాదండి. The building of the hope begins with putting God in everything. మనలో నిరీక్షణ ఎలా ఎదుగుతుంది, మనం ఎలా నిరీక్షణ కలిగి ఉంటామంటే, ప్రతి కార్యంలో దేవుని ముందు పెట్టాలి. ఫస్ట్ గాడ్. చెప్పండి హల్లెలూయా. ముందు గాడ్, ఫస్ట్ ప్లేస్ యు గివ్ టు ద గాడ్. ముందు అన్నిటిని మనము మొదటి స్థానాన్ని దేవునికి ఇస్తున్నప్పుడు, ఫైనల్లీ టేక్ లైఫ్ వన్ డే, మీ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకొని, యు స్పెండ్ టైం ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద గాడ్, నాట్ worrying and destroying your spiritual life. Always worrying. ఎప్పుడు చూసినా మనకు బాధ, టెన్షన్, పోరాటం, ఏడుపు, అంగలార్పు ఇదన్నీ పెట్టుకొని మన నిరీక్షణని మనం కోల్పోతుంటాం. అవర్ హోప్ worries, always worries, worrying yourself, tormenting yourself, troubling yourself, losing your spiritual life. నిరీక్షణ కలిగి మనం జీవించకుండా చాలా సార్లు బాధపడుతూ మన ఆత్మీయ జీవితాన్ని మనం కోల్పోతుంటాం. హల్లెలూయా. God is wonderful. Trust in him. దేవుడు అద్భుతకరుడు. ఆయన పైన నమ్మకం వహించండి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవుస్తుంది, మనం బాధపడే కంటే మన భారం యావత్తుని దేవుని పైన మనం మోపాలి. హల్లెలూయా. Be satisfied with what you have. మన దగ్గర ఉన్న దాంట్లో మనం తృప్తి పొందుకుంటాం. హల్లెలూయా. లేని దాని కొరకు మనం గొడవలు చేయకూడదు. హల్లెలూయా. Have hope upon the God. హల్లెలూయా. ఏది మనకు దేవుడు ఇచ్చున్నారో దాంట్లో మనం తృప్తి పొందుకోవాలి. అందరూ చేతులెత్తి చెప్దామా, నా దగ్గర ఉన్నవన్నీ నా యేసయ్య ఇచ్చింది. ఈరోజు నేను ఈ పాటికి ఈ స్థాయిలో నేను ఉన్నానంటే అది దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మత్తయి 6వ అధ్యాయము 25 నుండి 34 దాకా మనము ఇంట్లో బైబిల్ ఉన్న వాళ్ళు, మీరు చేతులు బైబిల్ పట్టుకున్న వాళ్ళు మీరు ధ్యానించి చూడండి శ్రద్ధగా కూర్చొని. This is why I tell you, do not be worried about the food we eat, the drink you drink,
need in order to stay alive, or about the clothes for your body? Is it body important than the clothes? Hallelujah, hallelujah. మన తినే అన్నము, మన తాగే పానము, దాని గురించి మీరు చింతపడకుడి. మీరు వేసే వస్త్రము గురించి మీరు చింతపడకుడి. మీ వస్త్రము కంట మీ దేహము చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. వాక్యము సెలవుస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. టు స్టే అలైవ్ we need food, we need water. మనకు జీవించడానికి అన్నము కావాలా, పానము కావాలా, కానీ చాలా ఆసక్తితో మనం జీవించుకోవడం. దేవుడు చెప్తున్నారు, ధరించుకునే దానికి వస్త్రము కావాలా, కానీ వస్త్రము కంటే మన దేహము చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. Isn't your body is important than the clothes? Father in heaven takes care of everything. మన దేవుడు పరలోకంలో ఉన్న తండ్రి సమస్తాన్ని ఎరిగిన దేవుడై ఉన్నారు. హల్లెలూయా. 26 వాక్యాన్ని చదువుతునేటప్పుడు look at the birds, they do not plant seeds, gather and harvest. వాళ్ళు విత్తడం లేదు, పంటని కోయటం లేదు. ఆకాశంలో ఉన్న పక్షులను చూడండి, వాళ్ళకు విత్తడం లేదు, పంటని కొయ్యడం లేదు. హల్లెలూయా. వాళ్ళకు వస్త్రం వేసుకోవడం లేదు, చెట్లు ఉన్న పూలని చూడండి. హల్లెలూయా. Aren't you worth more? Aren't you worth much more than the birds? ఆ పిచ్చుకల కంటే, ఆ పక్షుల కంటే మీరు శ్రేష్టమైన వాళ్ళు కారా? ఆకాశంలో ఎగిరే పక్షుల కంటే మీరు శ్రేష్టమైన వాళ్ళు. హల్లెలూయా. Because of worry, you can't able to live a life better and better today. Hallelujah. ఈ అనుదినమైన జీవితంలో బాధపడుతూ మన జీవితంలో ముందుకు సాగలేకపోతున్నాం. We can't able to be better in the presence of the God. దేవుని సన్నిధిలో ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతున్నాము, అద్భుత కార్యాన్ని మనం పొందుకోలేకపోతున్నాము. కారణం ఏంటి అని మనం చూసినప్పుడు మత్తయి 6వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, can any one of you live a bit longer by worrying about it? ఈ లోక ప్రకారమైన కార్యాలు, ఏది తింటాము, ఏ వస్త్రాన్ని వేసుకుంటాము, ఏది మనం వేసుకుంటాము అనే ఆ బాధని పట్టుకొని మనం కూర్చుని ఎడలా, can anyone of you live a bit longer? ఇంకో కొన్ని సంవత్సరాలు నేను జీవిస్తాను, ఇలా బాధపడుతూ ఇంకా కొన్ని సంవత్సరాలు ఇలాగే నేను జీవిస్తానని ఎవరైనా జీవించగలరా? క్వశ్చన్ మార్క్. హల్లెలూయా. నో నో నో. హల్లెలూయా. Not worrying. Cast all your burden upon the God. Hallelujah. Worries will destroy your life. బాధలు మీ జీవితాన్ని పాడు చేస్తుందండి. ఎప్పుడు చూసినా బాధలు. అందుకే దేవుని వాక్యం సెలవు, భారం మోసే సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి దయచేస్తానని. హల్లెలూయా. Your hope, మీ నిరీక్షణ దేవుని పైన కలిగి ఉండాలి. హోప్ అనే పదము చాలా చిన్నదే, కానీ ఆ పదములో అర్థము చాలా బలమైనది. మీ నిరీక్షణ దేవుని పైన ఆధారపడి జీవిస్తున్నప్పుడు దేవుని పైన మీ నిరీక్షణ ఉన్నది. మీ మనసులో దేవుని పైన నమ్మకము గట్టిగా ఉండాలి. హల్లెలూయా. డోంట్ వరీ అబౌట్ ద ఫార్మర్ థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక ప్రకారమైన ఆస్తి అంతస్తు, లోక ప్రకారమైన జీవితం కొరకు ఏది తింటాము, ఏది వేసుకుంటామని ఆ బాధల గురించి మీరు బాధపడదండి. హల్లెలూయా. చూచే దేవుడు యేసు ప్రభు. ప్రతి కార్యాన్ని ఆయన చూచే దేవుడు. నీ దగ్గర ఏమున్నదో లేదో, నువ్వు ఏం కలిగి ఉన్నావో లేదో, సమస్తాన్ని ఎరిగిన దేవుడు. ఈ రోజు ఆదివారం ఆరాధనలో మనం ఉన్నామంటే అది కూడా దేవుని కృపనే. హల్లెలూయా. హల్లెలూయా. అదే మత్తయి 6వ అధ్యాయం 29వ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, but I tell you that not even King Solomon with all his wealth had clothed as beautiful as the one of the flowers. Hallelujah. ఇక్కడ ఈ వాక్యం చదువుతున్నప్పుడు సాల్మన్ రాజు కూడా చెట్లు ఉన్న పూల వలె వస్త్రాన్ని ధరించలేకపోయినాడు. బట్ ఐ టెల్ యూ దట్ నాట్ ఈవెన్ కింగ్ సాలమోన్ విత్ ఆల్ హిస్ వెల్త్, ఆయనలో ఉన్న ఆ ధననిధి ద్వారా had clothed the beautiful flowers. చెట్లు ఉన్న పూలకు వస్త్రాన్ని ధరించలేకపోయినారు ఆయనకున్న డబ్బు, ఆస్తి, అంతస్తు వలన. సాలమోన్ రాజు
గొప్ప వ్యక్తి. హీ వాస్ రిచెస్ట్ పర్సన్. ఎందుకంటే పూలు తానే పూస్తుంది, తానే ముడుచుకొని పోతుంది. ఎందుకంటే పూలు పూసేది దేవుని క్రియేషన్ వలన, దేవుని సృష్టి వలన. ఆకాశంలో ఎగిరే పక్షులను చూసుకునేటప్పుడు, ఎగిరే పక్షులను చూసుకునేటప్పుడు ఆ పక్షులు దేవుని సృష్టి అయి ఉన్నాయి. మనము దానికన్నా శ్రేష్టమైన వాళ్ళం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశంలో ఎగిరే పక్షుల కన్నా శ్రేష్టమైన వాళ్ళు మీరంటే ఎంత రోషం కలిగి జీవించాలండి. బికాస్ గాడ్ కేర్స్ ఫర్ యు, యు నో. హల్లెలూయా. నీ గురించి విచారించేది ఎవరైనా, నీ తోడు పుట్టిన వాళ్ళైనా సరే, నీ బంధువులు, నీకు తెలిసిన వాళ్ళు, సహాయం చేస్తాను చేయలేక దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు, ఎటువంటి వాళ్ళైనా ఉండని, అటువంటి కార్యాల గురించి మీరు బాధపడి మాకండి. ఎందుకంటే ఆకాశంలో ఎగురుతున్న పక్షులని పోషించే దేవుడు, దానికన్నా శ్రేష్టమైన వాళ్ళుగా మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నారు. హల్లెలూయా. Your Father in heaven knows every needs of your life. పరలోకములో ఉన్న తండ్రికి మీ అక్కడ అవసరాలు యావత్తుని ఆయన ఎరిగి ఉన్నారు. మత్తయి 6:30 వాక్యాన్ని చదువుతునేటప్పుడు, సో don't worry about tomorrow, it will have enough worries about its own. రేపటి గురించి మీరు బాధపడకండి. రేపటి గురించి రేపే తన కార్యాన్ని బాధపడుతూ సిద్ధపరుచుకుంటాడు. హల్లెలూయా. Don't worry about tomorrow, because tomorrow itself will worry about tomorrow. Hallelujah. చెప్పండి hallelujah, hallelujah. ఎందుకంటే రేపటి గురించి రేపే ఆలోచన చేసుకుంటాడంట. హల్లెలూయా. వాక్యం సెలవుస్తుంది, నేను చెప్తున్న కార్యము కాదు. 6వ అధ్యాయము మత్తయి 34వ వాక్యంలో సెలవుస్తుంది. So do not worry about tomorrow, it will have enough worries about its own tomorrow. Hallelujah. Thank you Holy Spirit God. హల్లెలూయా. చివరికి ఒక ఉదాహరణ మనం చూసుకునేటప్పుడు యోబు భక్తుడి గురించి మనం చూస్తాం. ఆయనకి ఎంత నిరీక్షణ కలిగి జీవించినారు అని మనం చూసుకునేటప్పుడు ఆయన జీవితంలో 99% ఆశీర్వదించబడినారు. 99 100% మనం తీసుకుంటాం, కానీ 99% he received the blessing from the God. 100% ఆయన ఆశీర్వదించబడినారు. చివరికి ఆయన జీవితంలో వచ్చిన పోరాటము, నాశనం, పిల్లలు, భార్య, కుటుంబము, వాళ్ళకున్న ఆస్తి, అంతస్తు అన్నిటిలో సమస్య. ఈవెన్ దో హిస్ బాడీ, ఆయన దేహంలో కూడా ఆయనకు గడ్డలు వచ్చింది, చర్మ రోగం వచ్చింది, భయంకరమైన పోరాటంలో శోధించబడినాడని లేఖనం సెలవుస్తుంది. హల్లెలూయా. Job, he was lost everything in his life, but he had hope upon the God. అయినప్పుడు అపవాది దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొచ్చి అన్నిటినీ నాశనం చేసినప్పుడు యోబు భక్తునికి దేవుని పైన నిరీక్షణ ఉండింది. హల్లెలూయా. వాట్ ఇస్ ద రీజన్ యు నో? యోబు 11వ అధ్యాయము మనము 17 నుంచి 19 దాకా మీరు ఇంట్లో చదవండి. ఆ వాక్యాన్ని చదివి చూస్తే, యువర్ లైఫ్ విల్ బి బ్రైటర్ దాన్ ద నూన్ లైట్, ఇట్స్ డార్క్నెస్ విల్ be like the morning, and you will feel secure because there is hope. You will look around and take your rest in security. Hallelujah. చూడండి, యోబు భక్తుడికి ఓదార్పు కలిగిన మాటలు. ఈ ఓదార్పు కలిగిన మాటల్ని చూస్తే, నీ చీకటిని దేవుడు పగటిగా మారుస్తాడు, వెలుగుమయంగా మారుస్తాడు, దేవుడు నీకు కాపుదల ఉంచుతాడు. హల్లెలూయా. ఎటువంటి కాపుదల అంటే, ఆయన శరీరంలో ఎలాంటి రోగము, ఎలాంటి గడ్డలు, కోకుడము, ఎన్ని బాధలు వచ్చినప్పుడు దేవుడు చెప్పినారు, ఆయన ఆత్మ నేను తాకనేరవు. హల్లెలూయా. అందుకే యోబు భక్తునికి దేవుని పైన నిరీక్షణ. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాడి కంటే నాలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. సపట పట్టండి. హల్లెలూయా. యోబుకి నిరీక్షణ కలిగి జీవించినాడు. There is a hope in you. Will look around and take rest in your security. యోబు భక్తుడు దేవుని పైన నిరీక్షణ కలిగి, మీ సన్నిధిలో నేను విశ్రాంతిని తీసుకుంటాను ప్రభువా అని చెప్పినాడు. హల్లెలూయా. హల్లెలూయా.
Job tells, Job పలికిన మాట, after Lord has sent me the tribulations, I have become more stronger. దేవుడు నాకు శోధనలు ఎంతగా నాకు పంపించినారో అంతగా నేను బలపరచబడినాను. హల్లెలూయా. అంతగా నా నిరీక్షణ ఇంకా బలంగా మారిపోయింది. హల్లెలూయా. My hope becomes more stronger in the presence of the Lord. హల్లెలూయా. అందుకే దేవుని లేఖనము సెలవుస్తున్నది, యోబు భక్తుల గురించి మనం చూస్తున్నప్పుడు, like God has tested Job. It wasn't test to the Job. జోబుని దేవుడు యోబు భక్తుని పరిశోధించినారు. లేఖనము సెలవుస్తుంది, బంగారము వలె పుట్టమించబడినారు. హల్లెలూయా. యోబు చెప్పిన మాట, నేను బంగారము వలె నేను పుట్టమించబడినా, దేవుడు నన్ను స్వర్ణము వలె మార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నన్ను ఎంతగా దేవుడు పుట్టమించిన నన్ను దేవుడు బంగారము వలె మార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. Lord has tested me like a gold. హల్లెలూయా. బంగారము వలె దేవుడు నన్ను పుట్టవేసినాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను నిరీక్షణ కలిగి జీవించాలని యోబు భక్తుడు చెప్తున్న మాట. Sometimes we also are tested. చాలా సార్లు మనము కూడా దేవుని సన్నిధిలో శోధించబడుతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు కూడా శోధన గుండా వెళ్తున్నారా? ఎలాంటి శోధన మీ జీవితం, ఎలాంటి బాధ కలిగి మీరు జీవిస్తారు? నిరీక్షణ కలిగి జీవించండి. నమ్మకము, దేవుడు మనకు నమ్మకం ఇస్తారు, కానీ మీ నమ్మకము దేవుని పైన. చదవండి. హల్లెలూయా. And also don't lose your hope. మీ నిరీక్షణని కోల్పోకండి. హల్లెలూయా. ఎందుకంటే be confident. హల్లెలూయా. నమ్మకం వహించండి. Be confident upon the God and receive the good and the great miracles in your life. Hallelujah. దేవుడు ఇస్తున్న మంచి ఈవులను పొందుకొని అద్భుతాన్ని పొందుకోవడానికి నిరీక్షణ కలిగి జీవించండి. Hope is a small word. అర్థం కలిగిన మాట. ఎందుకంటే అందరూ చెప్తాము, నేను యేసయ్య పైన చాలా నమ్మకం పెట్టుకొని ఉన్నా, యేసయ్య పైన చాలా నమ్మకం పెట్టుకొని ఉన్నా, యేసయ్య పైన చాలా నమ్మకం పెట్టుకొని. నీకు నమ్మకం ఉన్నదా? దేవుడు నీతో ఈ రోజు అడుగుతున్న ప్రశ్న, నా పైన నీకు నమ్మకం ఉన్నది నా కుమార్తె, నా పైన నీకు నమ్మకం ఉన్నది నా కుమారుడా? నీలో నీకు నిరీక్షణ కలిగి జీవిస్తున్నావా? Do you have hope on the God? నీ నిరీక్షణ బలంగా ఉన్నదా? నీ నమ్మకం బలంగా ఉన్నదా? నువ్వు నమ్ముచున్నావా? నువ్వు అద్భుతము పొందుకుంటావని చెప్పండి. హల్లెలూయా. Are you going to receive the good things? Are you going to receive the good things from the God? Miracle things from the God. దేవుడు మంచి ఈవులను ఇవ్వడానికి కోరుకుంటున్నాడు. నీకు నిరీక్షణ ఉన్నదా? Do you believe? నీ నమ్మకము బలంగా ఉన్నదా? ఈ రోజు మనల్ని మనం పరిశీలించుకుంటాం. మనలో ఉన్న నమ్మకం ఎలాంటి నమ్మకం? మనం దేవుని నమ్ముచున్నామా? యోబు భక్తులాగా మనం ఉన్నామా? యోబు లాంటి జీవితం మనం జీవిస్తున్నాము. ఎన్ని శ్రమలు గుండా వెళ్ళినా కూడా నా నమ్మకం నా యేసయ్య. Because Lord has put a security. Hallelujah. దేవుడు ஒரு பாதுகாப்பை கொடுத்திருக்கிறார். దేవుడు నాకు కాపుదల ఉంచున్నాడు. I am secure in the presence of the God. He has got the security. Me have the angels sent by God. Hallelujah. నమ్ముచున్నావా? దేవుడు నాకు కాపుదల ఉంచున్నాడు. మన నమ్మకంలో సొలిపోతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ నిరీక్షణని కోల్పోవద్దండి. నిరీక్షణ కలిగి జీవించండి. ఈ వాక్యము పైన శ్రద్ధ వహించి మన నిరీక్షణని మనం బలపరుచుకుందాం. ఈ రోజు ఏ ఏ కార్యాల్లో మీరు సోలిపోయి ఉన్నా, worrying always. Have hope, greater hope. Receive greater things from the God. Achieve greater things. Achievement is a greater thing in your life. నీ జీవితంలో నువ్వు పొందుకోవాల్సిందే. నువ్వు ఏ కార్యాన్ని పొందుకొని ఉన్నావు, ఏది పొందుకోబోతున్నావు? Come on, get prepared in the presence of
the God. Hallelujah. Amen. Hallelujah. ఎందుకంటే పొందుకోవడానికి సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటుతో మనం పొందుకునే ఎడల ప్రతి కార్యాన్ని దేవుడు ఆయన మన నిరీక్షణ చూచి ప్రతి కార్యాన్ని అనుకూలంగా మనకు దయచేసి దేవుడై ఉన్నారు. Hallelujah. Thank you, Holy Spirit, God. Hallelujah. Be confident. Be confident. దేవుని పైన నిరీక్షణ కలిగి దేవుని పైన నమ్మకము కలిగి మనం జీవించలేడా తప్పకుండా మనకు దేవుడు దయచేసి దేవుడు అయిపోయినా. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడు ఈరోజు వాక్యానుసారంగా దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. నాట్ కీపింగ్ హోప్ అపాన్ ద గాడ్. You should have the hope inside you. Yes, but God is naturally, He's a great God. He can do miracles. He can change every situation upside down. But you should have hope upon the God. Receive that hope. పొందుకోండి ఆ నిరీక్షణను పొందుకోండి. పొందుకోండి నిరీక్షణని పొందుకోండి. ఒక్క క్షణము మనం దేవుని వైపు చూద్దాము. ఈ రోజు దేవుడు మీ హృదయంలో మీకు నిరీక్షణని కలిగిస్తున్నారు. You are going to receive the greater hope in your life. Hope. Everyone say hope. Everyone say hope. Hope. అందరూ మీ కుడి చేతిని తీసి మీ హృదయం పైన పెట్టుకోండి. అందరూ నాతో కూడా పాటు చెప్తాము. అందరూ నాతో కూడా పాటు. Oh Lord, today I am going to receive greater hope in my life. I have the confidence upon my God. I am going to receive great miracles. Great miracles. In Jesus' name. In Jesus' name. Whatever the problems I am facing, I rebuke it in the name of Jesus. I receive the greater hope. I receive the greater hope in the name of Jesus. Amen. Halmara shagara bandura rasiya. పరిశుద్ధాత్మని వందనాలు ప్రభువా. ఈ రోజు వాక్యాన్ని బట్టి మాకు మీరు మాట్లాడిన విధాన్ని బట్టి వందనాలు చేస్తున్నాము తండ్రి. మీ వాక్యము తండ్రి రెండంచుల ఖడ్గమై ఉన్నది ప్రభా. మమ్మల్ని ప్రోత్సహించే వాక్యమై ఉన్నది. ఈ రోజు ప్రభా మాకు నిరీక్షణని మీరు దయచేసినందుకు వందనాలు ప్రభా. మా నిరీక్షణ ప్రభా అవును రాజా సమయానికి మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ ఏ విషయాన్ని గురించి ప్రభా మేము బాధపడకుండా ప్రభా మేము ఎక్కడ ఉండినా ప్రభా నిరీక్షణ కలిగి జీవించడానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభా. అవును రాజా ఈ రోజు వాక్యాన్ని బట్టి మాకు మీరు మాట్లాడి ప్రభా ప్రతి గుండెలను ప్రభా ప్రతి హృదయాలను మీద తాకి మా గుండెలో మా హృదయంలో తండ్రి నిరీక్షణ కలిగించినందుకు వందనాలు ప్రభా. మా నిరీక్షణ దేవుని పైన ఉండాలి తండ్రి. మేము నమ్మాలి తండ్రి. నమ్మే ప్రతి వాళ్ళు ప్రభా అద్భుతాన్ని పొందుకుంటారని లేఖనము సెలవిస్తున్నది ప్రభా. మేము నమ్ముచున్నాం యేసయ్యా. మా పరిస్థితులను మీరు కాకుండా మార్చబోతున్నారు తండ్రి. మేము విశ్వాసంలో సోలిపోయామా తండ్రి. అప్పుల వాళ్ళతో మేము సోలిపోయినామా. శరీరంలో అనారోగ్యంతో మేము సోలిపోయినామా. కుటుంబంలో నిమ్మలం లేకుండా మేము సోలిపోయినామా. భార్యాభర్తల్లో ఐక్యత లేకుండా మేము సోలిపోయినామా. గొడవల మధ్యలో మేము జీవిస్తున్నామా. ఎలాంటి కార్యాలను కట్టబడి ఉన్నామా తండ్రి. పిల్లల తల్లిదండ్రికి లోబడలేదా. భార్యాభర్తల మధ్య ఐక్యత లేదా ప్రభా. ఏక మనసు లేకుండా జీవిస్తున్నామా. ఎలాంటి నిరీక్షణ లేకుండా ప్రభా మేము జీవిస్తున్నామా తండ్రి. ప్రతి కార్యంలో తండ్రి అవును రాజా మాకు నిరీక్షణ కలిగి మేము జీవించాలా తండ్రి. అలాంటి నిరీక్షణ కలిగి మేము జీవించిన గొప్ప అద్భుత కార్యాలు మేము చూస్తామని విశ్వసిస్తున్నా తండ్రి. అవును రాజా ఎంత ఓపిక ఎంత నిరీక్షణ కలిగి మీరు జీవించినారు యేసయ్యా. అవును ప్రభా మీరు తండ్రి అవును ప్రభా ప్రభా మా కొరకు సిలువలో మీరు వేలాడినారు ప్రభా. మా కొరకు రక్తం చిందినారు యేసయ్యా. మా కొరకు బలి అయినది యేసయ్యా. మా కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడై ఉన్నారు ప్రభా. మీలో ఉన్న నిరీక్షణని ప్రభా మేము చూస్తునేటప్పుడు తండ్రి మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన కార్యాలు చాలా ఉన్నాయి ప్రభా. ఒక్కొక్క కార్యాలు ప్రభా మాకు నేర్పించండి యేసయ్యా. ఈ రోజు నిరీక్షణ గురించి మాకు మాట్లాడినారు ప్రభా. మీరు నిరీక్షణ కలిగి జీవించాలని చెప్పినారు తండ్రి. మాలో ప్రభా మీ నిరీక్షణని కలిగింపు చేయమని ప్రార్థిస్తాం తండ్రి. మేము ప్రతి ఒక్కరు ప్రభా నమ్మకముతో
నిరీక్షణ కలిగి జీవించడానికి మీ కృపని అనుగ్రహించండి యేసయ్య. ఎందుకంటే మేము బలహీనమైన పాత్రలు ప్రభా, మాకు బలము లేదు యేసయ్య. మేము చాలా మంది ప్రభా సోలిపోతున్నాము తండ్రి. మాలో ప్రభా మీ బలాన్ని అనుగ్రహించండి ప్రభా, మీ బలాన్ని ప్రోత్సహించండి తండ్రి. మమ్మల్ని బలపరచండి. ప్రతి కార్యంలో తండ్రి మీరు మాకు తోడేయండి ప్రభా. ప్రతి కుటుంబాలని ప్రభా మీరు ప్రభా ఆశీర్వదించి ప్రభా, ప్రతి దేహాలని మీరు బలపరిచి తండ్రి. ఇదిగో తండ్రి మీ వాక్యాన్ని బట్టి మాతో మీరు మాట్లాడిన దాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల వందనాలు చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రం హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you Lord. Thank you Master. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడిన దేవుడై ఉన్నారు కనుక ప్రతిరోజు దేవుడు మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు కనుక ఏ విషయాల గురించి మనం కలవరపడనీయకుండా ప్రతి విన్నపాలని ప్రతి భారాన్ని మనం దేవుని పైన మోపుతాము. ప్రతి కార్యాల్లో మనం ఆశీర్వదించబడతాం. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి బలపరిచే దేవుడై ఉన్నారు. ఈ రోజు నిరీక్షణ గురించి వాక్యాన్ని మనం విని ప్రతి ఒక్కరు మనం బలపరచబడినాము కనుక ఈ రోజు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే లాక్డౌన్ వలన మన సంఘం అంతా మూసివేయబడింది కనుక సంఘానికి మనము రాలేకపోతున్నాము కనుక మన ఇంట్లో ఉండే మన ఆత్మీయ జీవితాన్ని ప్రోత్సాహపరుచుకుని దేవుని సన్నిధిలో వాక్యము చదువుతూ దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ప్రతి ఒక్కరిని దేవుడు బలపరిచే దేవుడై ఉన్నారు. మీ ఆత్మీయ తల్లిగా మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాము. అందుకొరకు మనమందరూ ఒక్కసారి మోకరిస్తాము. మీ కుడి చేయిని తీసి మీ హృదయం పైన పెట్టుకొని మీ ఎడమ చేతిని పైకి ఎత్తండి. మీ కుటుంబాల కొరకు విశేషంగా ప్రార్థించబోతున్నాము కనుక దేవుడు మనల్ని నడిపించబోతున్నారు. హల్లెలూయా హల్లెలూయా పాస్టర్ కమ్ హల్లెలూయా. ఓర మందర శందర కల్మర బాబా బాబా ఓర మందర సందర బరబరబారి కల్బరబా ఓర మందర సందురి విరబులరా ఓరి కల్మర బాందరసియా. అందరూ నోరు తెలిసి దేవుని స్తుతిస్తాము. ఏక మనస్సుతో మనం ప్రార్థిస్తాము దేవుని సన్నిధిలో. ఓ పాస్టర్ గారు నేను కలిసి ప్రార్థించబోతున్నాము కనుక హల్లెలూయా రమ లమ షగల బల్లవ రి బాబా బాబా లరషందర లరసి అందరూ నోరు తెలిసి దేవుని స్తుతిస్తున్నాము. ఓ హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగో ప్రభా ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి కుటుంబాల కొరకు మేము బాధపడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి చిన్న బిడ్డల కొరకు, ప్రతి యవనస్తుల కొరకు, ప్రతి వయసైన వాళ్ళ కొరకు, ప్రతి కుటుంబాల కొరకు, ప్రతి గృహాల కొరకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి సంఘాల కొరకు, ప్రతి సంఘ కాపల కొరకు, మా దేశము కొరకు, మా రాష్ట్రము కొరకు, ఎవరైతే కరోనాతో బాధించబడుతున్నారో అటువంటి వాళ్ళ కొరకు ప్రభా, మా భారతదేశము కొరకు, మా తెలంగాణ కొరకు ఆమె ప్రభావాన్ని సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరి పైన ఇప్పుడే ఆత్మ అభిషేకాన్ని కుమరించండి ప్రభా. ప్రతి కుటుంబాలు దీవించబడగాక. ప్రతి అటు ఆత్మని నజరేయుడైన యేసు నామములో మీరు ఇచ్చిన అధికారం ఏమిటి ప్రభా? సేవకులుగా ప్రభా, సేవకులుగా తండ్రి ఇదిగో ప్రభా ప్రతి గృహాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆశీర్వదించి దీవిస్తున్నాము తండ్రి. ప్రతి ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, కుటుంబంలో ఉన్న బాధలు, శరీరంలో ఉన్న బలహీనతలు ప్రభా, సమాజంలోని కార్యాలు, ఏ కార్యాలు ప్రభా పిల్లల ప్రభా భావించుకుంటున్నారు తండ్రి. ఈ క్షణమే మీరు ఇచ్చిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆత్మావే కర్తరి స్తోత్రం. ఎన్నోరుమే పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మావే కర్తరి స్తోత్రం. కర్త செய்த సకల ఉపకారములే ఎంచుమనవా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరాత్మ యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారాన్ని దేనిని మరవకు. ఆమేన్. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் கிருபையும் தேவனுடைய அன்பும் பரிசுத்த ஆவியின் ஐக்கியமும் அவருடைய வல்லமையின் பரிந்தமும்
அந்த நம்பிக்கையோடு அந்த ஹோப்போடு நாம் அவருக்காக வாழக்கூடியவராக காணப்படலாம். தேவன் நம்மளோடு இருப்பாராக. ஆமென். Amen. Praise the Lord. Praise the Lord. God bless you. Hallelujah. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ ఇన్ని రోజులు సేఫ్ గా సురక్షితంగా ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎటువంటి శ్రమలు గుండా మీరు వెళ్ళినా టెలిఫోన్ చేయండి, కాల్ చేయండి. ఫోన్ లో మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. ఎలాంటి ప్రేయర్ రిక్వెస్ట్ ఉండినా మాకు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. సమస్యలు ఏదైనా ఉంటే మీరు కాల్ చేస్తే మీరు వచ్చి దర్శించవచ్చు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. టెలిఫోన్ నంబర్ మన సంఘపు ఒక పేరు జీసస్ అనాయింటింగ్ మినిస్ట్రీస్. ఫోన్ నంబర్ 9393014014. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.